యోయో టీవీ. అక్కినేని వారసుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై జాతీయ స్థాయిలో సినీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో హీరో నాగార్జున సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇంత జరుగుతున్న చిత్ర పరిశ్రమ నుంచి నాకు ఎలాంటి మద్దతు లభించకపోవడం బాధాకరమైన విషయమని చెప్పాలి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 5 రోజుల్లో స్టార్ట్ కానుంది. దీనికి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు భోగినేని అక్రమాలకు పాల్పడే వారిని బిగ్ బాస్ హోస్ట్ నుంచి తొలగించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రేవంత్ నాగార్జునని ఎందుకు టార్గెట్ చేశారు? నిజంగా ఆ భూమిని నాగార్జున కబ్జా చేశారా? నాగ్ ఆస్తుల విలువెంత? బిగ్ బాస్ షో నుంచి నాగార్జునను తప్పిస్తున్నారా? కేటీఆర్ నాగార్జున మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి? నాగార్జున సినిమాల్లోకి రాకముందే ఆయన తండ్రి నటుడు నాగేశ్వరరావు ఊళ్ళో హైదరాబాద్లో భూములను కొనుగోలు చేసి ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంపాదించి పెట్టారు. ఇందులో అన్నపూర్ణ స్టూడియో ఒకటి. కానీ ఇది వారి సొంతం కాదు. ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండటంతో తెలుగు పరిశ్రమను హైదరాబాద్కు రప్పించాలని, అందుకు అన్ని సదుపాయాలు కల్పించాలని 1976లో అప్పటి సీఎం ఏఎన్ఆర్కు స్టూడియో నిర్మాణం కోసం 22 ఎకరాల భూమిని లీజ్కు ఇచ్చారు. అలా 99 సంవత్సరాలు ప్రభుత్వ భూమిని లీజ్కు ఇస్తూ సంవత్సరానికి 250 రూపాయల అప్పట్లో అగ్రిమెంట్ జరిగింది. అలా అప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోస్ను రన్ చేస్తోంది. ఇలా స్టూడియో ద్వారా సంవత్సరానికి 20 నుంచి 50 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి ఆస్తుల్లో వాటా కింద నాగార్జునకు 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వచ్చాయి. అయితే 2000 సంవత్సరం నుంచి నాగార్జున సినిమా గ్రాఫ్ తగ్గుతూ ఉంది. దీంతో నాగ్ సినిమాలను మాత్రమే నమ్ముకుంటే ఎదగలేమని భావించి కొన్ని బిజినెస్లను స్టార్ట్ చేశాడు. అందులో మొదటిది మా టీవీ ఛానల్. 2002లో కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి మా టీవీ అనే శాటిలైట్ ఛానల్ను ప్రారంభించాడు. ఇందులో 65% షేర్లు నాగార్జునవే అని చెప్పాలి. అంతేకాదు మా టీవీలో వచ్చిన యువ అనే సీరియల్కి ప్రొడ్యూసర్గా కూడా చేశారు. ఆ సీరియల్ మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా యాంకర్గా తన సత్తా చాటుకున్నారు. ఇలా మీడియాలో ఉంటే రియల్ ఎస్టేట్లో కూడా తన సత్తా చాటుకోవాలని ఎంట్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇలా మాదాపూర్లో ఒక ఫంక్షన్ హాల్ కూడా నిర్మించాలని 2009లో తమ్మిడికుంట చెరువు పక్కన 6.5 ఎకరాల ల్యాండ్ను కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున తన పార్ట్నర్స్తో కలిసి కన్వెన్షన్ పనులు స్టార్ట్ చేయగా ఆ సమయంలో చెరువు బఫర్ జోన్లో ఉన్న 3.5 ఎకరాల భూమిని ఆక్రమించి చెరువుకు కన్వెన్షన్ హాల్కు మధ్య పెద్ద కాంపౌండ్ వాల్ నిర్మించడంతో దీనిపై 2013లో పెద్ద వివాదాలే తలెత్తాయి. కానీ ఆ తర్వాత అన్ని సద్దుమణిగాయి. ఇక ఎంతో లగ్జరీగా నిర్మించిన కన్వెన్షన్ హాల్లో రోజుకు కెపాసిటీని బట్టి 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు రెంటు ఉంటుంది. ఇవే కాకుండా నాగార్జున స్పోర్ట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి 2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ టీమ్ ను ఎంఎస్ ధోని, సునీల్ గవాస్కర్ తో కలిసి కొన్నారు. ఇక కళ్యాణ్ జ్యువెలరీస్ లోను 50% షేర్లు పొందడమే కాకుండా ఆ బ్రాండ్ కు మోడల్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్ లో కేరళ బ్లాస్టర్ అనే ఫుట్బాల్ టీమ్ కు ఓనర్ గా కూడా వ్యవహరిస్తూ హైదరాబాద్, బెంగళూరు, ముంబైలలో లగ్జరీ విల్లాలను, అపార్ట్మెంట్లను మోడర్న్ గా కట్టించారు. ఇవే కాకుండా జూబ్లీ హిల్స్ లో ఎండి స్ట్రీట్ అనే పబ్ ని, ఎన్ గ్రిల్ అండ్ ఎన్నేషియా అనే రెస్టారెంట్ ను, యాక్టింగ్ స్కూల్స్, మల్టీమీడియా కోర్స్, యానిమేషన్ స్టూడియోలని మొత్తంగా 35కు పైగా బిజినెస్లు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగార్జున బిగ్ బాస్ సీజన్ హోస్ట్ గా చేసినందుకు గాను 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే 2002 నుంచి 2015 వరకు మా టీవీకి సీఈఓగా ఉన్న నాగార్జున ఆ తర్వాత తన 65% షేర్లలో 55% షేర్స్ ని స్టార్ వాళ్లకు 250 కోట్లకు అమ్మేశాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ షేర్స్ తో మా టీవీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ తో కూడా నాగార్జున పలు బిజినెస్లు చేస్తున్నారు. ఇక ఏపీ మాజీ సీఎం జగన్ తో కూడా మంచి స్నేహం ఉంది. అంతేకాదు భారతీ సిమెంట్, జగతి పబ్లికేషన్స్ లోనూ నాగార్జునకు షేర్స్ ఉన్నాయి. ఇలా బిజినెస్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకూడదని తన భార్యతో కలిసి బ్లూ కాస్ ఆఫ్ ఇండియా అనే ఎన్డీఓను స్టార్ట్ చేశాడు. దీని ద్వారా జంతువులకు హాని కలగకుండా చూసుకుంటారు. అలాగే హెచ్ఐవి పేషెంట్స్ కి సహాయం చేస్తున్నారు. మొత్తంగా నాగార్జున తన తండ్రి ఇచ్చిన 200 కోట్ల ఆస్తులను 10,000 కోట్ల వరకు చేశారు. అలా ఇండియాలో ఉన్న రిచెస్ట్ పీపుల్స్ లో 5వ స్థానంలో ఉండగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ లో ఉన్నారు. అయితే నాగార్జునకు ఇన్ని బిజినెస్లు ఉన్నా కేవలం రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ ని ఎందుకు కూల్చారు అంటే అందుకు కారణం లేకపోలేదు.
ఇందుకు ప్రధాన కారణం నాగార్జున కేటీఆర్ ఇద్దరు ఆప్తమిత్రులు కావడమే. నాగార్జున కోరిక మేరకే కేటీఆర్ ఆదేశాలతో 3 ఏళ్ల క్రితం నాగ్ కోడలు సమంత ఫోన్ ని తెలంగాణ పోలీసు ట్యాప్ చేశారు అని ఆరోపణ కూడా ఉంది. ఎన్ కన్వెన్షన్ పై నాగార్జునకి ఏటా 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. సిటీలో మాధాపూర్లో ఇంత ఖరీదైన ప్రాంతంలో విల్లాలు నిర్మించడం ఒక రకంగా డేరింగ్ ప్లాన్. అందుకే ఈ ప్రాజెక్టులో కేటీఆర్ ని కూడా భాగస్వామిని చేశారు నాగార్జున. దీనికి సంబంధించిన ప్లానింగ్ వర్క్ పూర్తి కావచ్చింది. ఇదంతా ముందే సీఎం రేవంత్ కి తెలుసు. అందుకే నాగార్జునని కొడితే కేటీఆర్ ను కొట్టినట్లేనని ఆయన భావించాడు. అనుకున్నదే తడవుగా తన ప్లాన్ ను అమలు చేశాడు. ఎన్ కన్వెన్షన్ విషయంలో రేవంత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాడు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసే విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. హైడ్రా ఏర్పాటు విషయంలో మొదటి నుంచి జనంలో, రాజకీయ వర్గాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. రాష్ట్రంలో పెద్ద రియాల్టర్స్ అందరితోనూ ఆయనకు సంబంధాలున్నాయి. అటువంటి పరిస్థితుల్లో హైడ్రాను సమర్థవంతంగా అమలు చేయగలుగుతారా? చెరువులను ఆక్రమించి కట్టిన ఇళ్లన్నింటినీ కూల్చివేయడం సాధ్యమేనా? అలా కూల్చివేస్తే ఎన్ని లక్షల నిర్మాణాలను పోల్చుకోగలుగుతారు? ఇలా ఎన్నో అనుమానాలు జనంలో ఉన్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఒక పేరు ఉన్న వ్యక్తి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే అందరిలో నమ్మకం వస్తుందని ముఖ్యమంత్రి భావించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. 10 ఎకరాల్లో 3 ఎకరాలు తుమ్మిడికుంట చెరువును ఆక్రమించారు అనే దానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే హైడ్రా పవర్ ఏంటో రియల్టర్లకు, సామాన్య జనానికి అందరికీ తెలియాలంటే ఒక పెద్ద సెలబ్రిటీ నిర్మాణాన్ని కూల్చివేస్తే తేలిగ్గా జనంలోకి వెళ్తుందనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఆ నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం ద్వారా కేటీఆర్ కు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లయింది. ఇక రేపో మాపో జన్వాడలోని కేటీఆర్ బినామీ ఫామ్ హౌస్ లో నిర్మాణాన్ని కూల్చివేయడం కూడా ఖాయం.